తల్లిదండ్రులు వారి చిత్తములన్నిటినీ ప్రభు పాదాల దగ్గర విడిచిపెడతారు. And say, Lord, not my will, but thy will be done. అలాంటి తల్లిదండ్రులు ఏమని చెప్తారంటే, ప్రభువా మా ఇష్టము మా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థిస్తారు. That will cause you a lot of discomfort and pain sometimes. అలాగు చేయటం నీ జీవితంలో చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉండవచ్చు. Because the Lord may ask you to stop doing some things that you love to do. నీవు నీ చిత్తాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు కొన్నిటిని చేయవద్దని దేవుడు నీ జీవితంలో Or చెప్తాడు. maybe he will ask you to do something that you're not comfortable doing. లేదంటే నీకు అంత సౌకర్యముగా ఉన్నటువంటి కార్యాన్ని మరి అసౌకర్యంగా ఉన్నటువంటి కార్యాన్ని చేయమని దేవుడు చెప్తూ ఉండవచ్చు. What did you think నువ్వు ఏమని ఆలోచన చేస్తావు? when Jesus called you? యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పిలిచినప్పుడు Did he put a bed with roses there and said, lie down? ఆయన మంచి గులాబీలతో ఉన్నటువంటి పరుపు వేసి అక్కడ పడుకోమని చెప్తున్నాడా? No, he said, take up your cross, ఆయన deny yourself and follow. ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆయన ఇచ్చిన పిలుపులో సారాంశం ఏంటంటే, ప్రతిదినం